కర్నూలు జిల్లా సిబిలగల్ మండలం కొత్తకోట గ్రామానికి సంబంధించి మనం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈ రోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా పంట బీమాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఎల్నినో ప్రభావం వల్ల ఆ, భారీగా పంట నష్టం జరిగే ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. పత్తి రైతులు వేసినటువంటి ఏ పంట వేసినటువంటి రైతులు కూడా దాదాపు నుంచి ఒక నెల నుంచి కూడా ఎక్కడ కూడా వర్షం పడినటువంటి సందర్భం అయితే లేదన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని కూడా పంటకు నష్టపరిహారం విధంగా అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యొక్క సంబంధించి ఇప్పుడు బీమా వీళ్ళు అప్లై చేసుకోవడానికి నేడు చివరి రోజు అని కూడా చెప్తున్నారు. అయితే బ్యాంక్ దగ్గర అయితే మనం ఉన్నాము. మరి రైతుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అనేది మనకు ఒకసారి అడిగి తెలుసుకుందాం. అసలు వాళ్ళు అప్లై చేశారా లేదా, అసలు బ్యాంక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఇప్పుడు ప్రభుత్వం ఇది కల్పించింది కదా ఎలా అనిపిస్తుంది అనేది మనము రైతులను అడిగి ఒకసారి మనము ముఖ్యంగా తెలుసుకుందాం. సో అన్న మీ పేరు ఏం పేరు అన్న? మధ్యలేటి సార్. నీ పేరు మనది ఏ ఊరు? వీర్ల తిన్నా సార్. ఇట్లా తిన్నా. సో మనకి ఇక్కడ బ్యాంక్ దగ్గరకు వచ్చారు కదా ప్రధాన ఫసల్ బీమాకి సంబంధించి. సో మీరు చేశారా మరి? బ్యాంక్ అడుగు చేస్తే 4 నెలల కాంటి 7 నెలల వరకు చెప్తున్నారు. మీకు రాదు, మీ సేవ అంటే మీ సేవ కాబట్టి వాళ్ళు ముత్తేసుకొని పోయినారు. మేము పొద్దున్న వచ్చినాము, ఇంతవరకు తెరసలే. ఒక్కనాడు పెడితే మాకు ఏం లాభము? సో అంటే మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది అసలు? మాకు నిన్న సాయంత్రం తెలిసింది సార్. సాయంత్రం తెలిసింది. దాదాపు ఇప్పుడు ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు కదా, ఏమన్నా చేసుకున్నారు అందరు? మరి మీరు ఎవరు చేసుకున్నారు సార్? చేసుకోరు, తెలిసిన వాళ్ళు కొనము సార్. మీరు ఏం వేసారు పైరు? అసలు పత్తి వేసినాము. పత్తి ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు వేసినాను. 3 ఎకరాలు వేసినారు. మరి ఎలా ఉంది ఇప్పుడు అసలు పత్తికి? వాన పడడం లేదు కదా, ఇంకా ఎండిపోయావు సార్. ఎండిపోయినా అలా ఆడుతున్నావు, ఇంకా అసలు ఏం లేదు. మరి ఈ వర్షాలు పడట్లేదు, దానికోసం మరి ఈ యొక్క దాదాపుగా 2,000 రూపాయల పత్తికి మనకు కాటన్ కి ఇన్సూరెన్స్ కడితే కూడా మనకు 40,000 రూపాయలు వచ్చే అవకాశం కల్పించింది కదా. మరి ఈ యొక్క విషయం తెలిసి మీకు అదే గత 2 రోజుల కిందట తెలిసింది, ఈ రోజు స్పాట్ లో ఏమనేది? మాకు ఎదురు తెలిసిన తర్వాత ఇంకా మాకు చదివి తెలిసి తరగలేదు. ఎవరంత అది ఇంకా లావులే రాసుకొని పోతున్నారు. బ్యాంకులు ఏమన్నారు సార్ గారు, మేనేజర్ గారు? బ్యాంకులకు 4 నెలల కంటే ఇంకా 7 నెలల వరకు చెప్తున్నారు. మా ఏడు చెప్తాము, 9 నెలల 11 నెలల మేము అప్పులు కట్టినాము. వాళ్ళు 4 నెలల కంటే చెప్తున్నారు. అంటే మీరు బయట చేసుకోవచ్చు అన్నారా? మరి బయట మీ ఇష్టం అంటారు అంతే, వాళ్ళు సరిగ్గా చెప్తలేరు. మీ ఇష్టము అంటుంటారు. సో మీరైతే చూసుకుంటే ఈ రోజు ఫైనల్ డేట్ కాబట్టి మీరు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నిన్ననే కాబట్టి పరిస్థితి తెలిసింది కాబట్టి మీకు అర్థం ఉన్నట్టు పరిస్థితి అన్నమాట. ఓకే. సో ఇంకొక రైతు ఉన్నారు, మీ పేరు ఏం పేరు? పెద్ద పురుషోత్తం రెడ్డి. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అసలు ఇది? ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు పొలాల్లో పని చేసుకుంటే వాళ్ళు పని వస్తున్నారు, ఇవాళ లాస్ట్ అంటే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సక్రమంగా ఎక్కువ పెట్టి మీ సేవలో సచివాలయం కానీ పని చేస్తాడు, ఎక్కువైతే తొందరలో అయిపోతాయి. ఒక మీ సేవ అంటే ఊరికి ఒక మీ సేవ ఉండి ఊ సేవతో ఎట్లయితే చుట్టుముట్టు పల్లెలు వస్తున్నాయి. చుట్టుముట్టు పల్లెలు ఎట్లా చేస్తారు, ఎవరికైనా చేస్తారు. ఇంకా ఒకసారి సర్వర్ ఉండలేదు, ఇంకా అది ఎట్లా చేస్తారు వాళ్ళు, అంతే కదా. అది అందుకోసం ఎక్కువ చేస్తట పబ్లిక్ రైతులు నిలబడకుండా ఎండలకి తిండి లేక పల్లెటూరు నుంచి వచ్చి వేరే నుంచి వచ్చి తిండి లేక నీళ్ళు లేక అల్లాడిపోతున్నారు. ఈ పథకం నుండి మంచిదే కానీ వచ్చి టయానికి తిండి లేదు, నీళ్ళు లేవు. మొత్తానికైతే చూసుకుంటే మీరు టైం లేదు అసలు, మాకు నిన్ననే తెలిసింది కంపల్సరీ డేట్ అయితే ఎక్స్చేంజ్. అదే నిన్నే తెలిసింది. వాళ్ళు అప్పటికప్పుడు కనీసం బట్టి ఒక నెలలో 15 దినాలు 20 రోజులు టైం పడిగల. ఇది బ్యాంకుల్లో ఓలెక్కలు ఉంది, బ్యాంకులో ఓలెక్కలు ఉంది, ఏం రూల్స్ ఎక్కడ అర్థం కాకుండా రైతులకి, అంతే కదా. అదే విజ్ఞప్తి. సో మొత్తానికి అయితే ఇక్కడ దాదాపు ఇంకా పొద్దున్న నుంచి కూడా చాలా మంది వచ్చారు కదా. పల్లెటూరు వస్తున్నాం సార్, పల్లెటూరు వచ్చి తిండి లేక టైం లేక ఏం చూసుకో ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు. అది వాళ్ళు గమనించాలా, ప్రభుత్వం అనేది గమనించాలా. చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసి ఎట్లా చేస్తారు, వస్తావా రావా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు? డిమాండ్ అంటే టైం ఎక్కువ ఏమని చెప్తున్నాం. టైం ఎక్కువ ఇచ్చి ఎక్కువ సచివాలయాలు కూడా బెత్తర చేయాలా. బ్యాంకులో కానీ ఏ బ్యాంకు కానీ ఎక్కువ పొడిగిస్తే ఇబ్బంది, ప్రజలు ఇబ్బంది, రైతులు ఇబ్బంది పడరు. ఒకటే పెడితే ఒకటే తనక ఇంతవరకు చేస్తారు మీ సేవ వాళ్ళు. బ్యాంకులో సరిగ్గా సిబ్బంది తీసుకుంటలేరు. ఏదో 3 నెలల లోపల 4 నెలల లోపల అనేది రైతు అయినాక ప్రతి సంవత్సరం కడుతుంటారు. ప్రతి ఈ టైం 3 నెలల లోపల అనేది ఒకటి ఉంటుంది, 6 నెలలు ఒకటి ఉంటుంది. ఎప్పటికైనా రైతే కదా. 3 నెలలు 4 నెలలు అనేది ఉంటుంది. ఇప్పుడు 3 నెలల లోపల కట్టుకోండి, లేకుంటే లేవని పోతారు. అన్ని రూల్స్ ఉన్నప్పుడు మా రూల్స్ కరెక్ట్ పాటించాలి కదా, అంతే కదా. అది సార్ ముఖ్యం. పొడిగమని చెప్పు, సచివాలయం చేయమను, వాలంటీర్ చేయమని అన్ని రకాలు పడిస్తే ఇబ్బంది లేకుండా అవుతారు, అంతే కదా. ఓకే. ఇంకొక రైతు ఉన్నాడు, ఆ రైతు మరి మీ పేరు ఏం పేరు అన్న? మధ్యలో మనది కేసింగవరం. ఏంటి అసలు పరిస్థితి? ఏమి ఇంకా వాన లేక అడుగుబడిపోయిన ఏం లేదు, అయిపోయింది. ఏం చేస్తావు, ఇంకా పంటలు అన్ని నష్టమే.
ఇంకా వేసుకునేటివిగా బీమా ప్రధానమంత్రికి సంబంధించి బీమా అయితే కల్పించారు కదా, మరి ఈ రోజు నేడు చివరి రోజు, మరి అప్లై చేశారా మీరు? చేస్తున్నాము. అప్లై కొందరు అయినాయి, కొందరు వెళ్ళవు. అవి కానివి కూడా ఇప్పుడు మళ్ళీ ఈ రోజు లాస్ట్ అంటున్నారు. ఇంకా లాస్ట్ అంటే మళ్ళీ అవతల లోడింగ్ అవుతాయి, ఏం గతి కావాలా వాడిని బతికేమి. మరి ఇప్పుడు ఓకే అన్ని ఇప్పుడు దెబ్బ వేసుకుందామంటే దాంట్లో మీ సేవ సరిగ్గా వస్తలేదంటారు, ఏమో సర్వర్ వస్తలేదంటారు. ఇవన్నీ వెనక్కి అయిపోతున్నవి. మరి ఏం చేస్తాం ఇంకా దానికి? మనం బతకనికనే ఏదో యుద్ధాలు పడుతున్నాం. ఆ యుద్ధం కూడా లేదు. మరి ఇప్పుడు అందుకు మళ్ళీ చివరికి లాస్టే చెప్తున్నారు. మరి ఎప్పుడు తెలిసింది మీకు అప్లై చేసుకోవాలని? ఇది తెలిసి కూడా 4 రోజులు అంతే, ఎక్కువ కూడా లేదు. 4 రోజులు కానీ ఎక్కువ లేదు. 4 రోజులు అంటున్నారు కానీ పోయలేరు. కానీ ఇప్పుడు మూతికి వచ్చింది 4 రోజులు. అందుకే అర్థమైతే లేదు. మరి మనం ఎట్లా బతకల్లో, వర్షాలు లేవు, ఎక్కడ చూసినా లేవు. మనము పంటలు నష్టాలు ఇప్పుడు ఏంటంటే అవి పత్తి విత్తనాలు రేటు ఎక్కువనే. అవి తెచ్చుకున్నాం 2000 పైన పడినాయి ఒక్కొక్క ప్యాకెట్. అంటే మొదట్లోనే చెప్పారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఎల్నినో వర్ష ప్రభావం చాలా ఉంటుంది కంపల్సరీ, నీటికి దానికి సంబంధించి వేసుకోండి అని చెప్పారని అన్నారు. ఆశ ఎవరిదే వస్తుందేమో ఆశ. పొలాలు ఎక్కువ ఊక పెట్టుకుంటారా? మరి అన్ని బయలు పొలాలు అయితే కనవే. తడి పొలాలు నీళ్లు ఉన్న వాళ్ళకు ఒకటే ఏమో చూస్తే చూడొచ్చు పైరా. ఇంకా లేదు, బయలు పొలం అయితే ఎవరిది లేదు. ఇప్పుడైతే మొత్తానికైతే మీరైతే అప్లై చేసుకున్నారు. ఏది వేసినారు పంట? పంట మొత్తము 4 ఎకరాలు పత్తి వేసిన, ఒక 4.5 ఉరిమడి వేసిన. ఉరిమడి కూడా లేదు, మలక చల్లిన. మరి వానకి నీళ్లు కూడా ఉంటాయో లేదు, పోతావు. ఆయన మరి మలక చల్లినా కదా, మలక ఏనికనే చల్లినాం, వానగా వేసినాం. సో ఇదంటి పరిస్థితి. ఇంకొక రైతు ఉన్నారు, చెప్పండి అన్న. సచివాలయాలకి దానిలోకి ఇస్తే కొంచెం ప్రజలు ఏమి ఇబ్బంది లేకుండా పడతారని మా అభిప్రాయం. ఇప్పుడు మీ సేవా మండలానికి వచ్చేసి 4 ఇచ్చినారు. 4 ఇస్తే ఇప్పుడు అందరు చుట్టుముట్టు ఊర్లలో వచ్చి పొద్దున నిన్న రాత్రి తెలిసింది. ఈ రోజు పొద్దున పనులన్నీ మానుకొని వచ్చినాము. వస్తే ఆయన మధ్యాహ్నానికే మూసేసుకొని నాకు టైం అయిందని ఆనందం చేసిపోయినాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? దీని పరిస్థితి పడిగాపులు కాసుకొని మా ఆనందిని వేరే ఊరు నుంచి వచ్చినాం అన్నట్టు, 4 కిలోమీటర్ల అవతల నుంచి. దీన్ని సచివాలయాలకి వాళ్ళకి ఇస్తే చాలా మేలు అని మా అభిప్రాయం. వేరేది బ్యాంకులో చూస్తే 4వ నెల కాడ నుంచి ఇప్పుడు 7వ నెల వారికే అని చెప్తున్నారు బ్యాంక్ వాళ్ళు. మిగతా టైంలో మేము అప్పులు తీసుకోవడము, వాళ్ళకి మా పరిస్థితి ఎట్లా అనేది చెప్పాలని మేము. వర్షం లేదు దానివల్ల. సో ఇదండి, దాదాపుగా మన గ్రామీణ కొత్తగూడ దగ్గర ఉన్నటువంటి రైతులతో అయితే చాలా మందితో మాట్లాడడం జరిగింది. సో ప్రధానంగా వాళ్ళు చేసినటువంటి డిమాండ్ ఏంటి అని అంటే మనం అబ్జర్వ్ చేసుకుంటే మాకు కేవలం ఒక 3 రోజుల కిందటే మనకు ఇదైతే విషయం అయితే మాకు తెలిసింది. సో రాష్ట్రంలో వచ్చేసి మండలంలో కూడా ఎల్నినో ప్రభావం భారీగా ఉంది అని అయితే వాళ్ళు స్పష్టంగా కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా వీళ్ళు పైర వేసి కూడా దాదాపు నెలన్నర రోజులు అవుతుంది. సో ఇప్పటికైతే కూడా వర్షం అయితే పడింది అయితే లేదు అనేది అయితే వాళ్ళు స్పష్టంగా అయితే తెలియజేస్తున్నారు. సో పంటలు వేసాం కాబట్టి డెఫినెట్లీగా భారీగా నష్టాలు జరిగే అవకాశం ఉంది అనేది అయితే కరాఖండిగా అయితే రైతులైతే మనకు స్పష్టంగా అయితే తెలియజేస్తున్నారు. సో దాన్ని బేస్ చేసుకుని ప్రధానమంత్రికి సంబంధించి ఫసల్ బీమాకు అప్లై చేయడానికి కూడా వచ్చినటువంటి రైతులకు మరలా కూడా నిరాశని మిగిలింది అనేది మనము స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు వీళ్ళు మాట్లాడేది బట్టి చూసుకుంటే. సో ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏంటంటే, సో నేడు చివరి రోజు కాకుండా మాకు కంపల్సరీగా డేట్ ఎక్స్టెండ్ చేసి, అదేవిధంగా కేవలం ఇప్పుడు మేసేవకే కాకుండా ఒక సచివాలయాలకు సచివాలయం వాళ్ళకు కూడా ఇచ్చి అక్కడ మాకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే కూడా ప్రతి ఒక్క రైతు కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే పంట వేసి నష్టపోయినాం కాబట్టి డెఫినెట్లీగా ప్రధానమంత్రి ఈ యొక్క మన బీమానన్న వస్తూ కూడా డెఫినెట్లీగా కొంచెం రైతుకు మేలు జరిగే, పెట్టినటువంటి పెట్టుబడి నష్టం కాకుండా రైతుకు మేలు జరిగే అవకాశం ఉంది అనేది అయితే మనము రైతులు చెప్తున్నటువంటి విషయం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. అంటే సో ప్రధానంగా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడినటువంటి చూస్తే వాళ్ళు ఏంటంటే కంపల్సరీగా డేట్ అయితే ఎక్స్టెండ్ చేయండి, ఈ యొక్క అప్లికేషన్స్ ఫామ్స్ మేము అప్లై చేసుకోవడానికి ఎక్కువ మీ సేవలకు సచివాలయాలకు ఎక్కువగా పెంచాలి అని అయితే వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో కర్నూలు న్యూస్ టుడే కొత్తగూడ గ్రామం VW ఛానల్ మహేష్. థ్యాంక్ యూ.